వెల్కమ్ టు రాజ్ కమ్యూనికేషన్ ఛానల్. ఈ రోజు మనము పోస్టల్ జీడిఎస్ పోస్టులకు ఎలా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలో మీకు తెలియజేస్తాను. నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోండి. మనకు కావాల్సినవి 10th మార్క్స్ మెమో, పాస్పోర్ట్, సిగ్నేచర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవి మన దగ్గర పెట్టుకొని మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. అప్పుడు ఈజీగా మనం ఫిల్ చేసుకోవచ్చు. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళేసి ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ గవర్నమెంట్.in 2024 అని క్లిక్ చేస్తే ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అనే వెబ్సైట్ ఉంటుంది. ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు హోమ్ పేజ్ ఇలా డిస్ప్లే అవుతుంది. హోమ్ పేజ్ లో జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024, నెంబర్ ఆఫ్ పోస్ట్ 44,228, అప్లికేషన్ సబ్మిషన్ స్టార్ట్ డేట్ 15th July 2024, ఎండ్ డేట్ 5th August 2024. ఫస్ట్ మనము ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ముందు నోటిఫికేషన్ క్లియర్ గా చదువుకోవాలి. ఎందుకంటే ఏ సర్కిల్లో మనకు జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి, క్యాస్ట్ వైజ్ కానీ ఏ కేటగిరీ వైజ్ కానీ మనకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం నోటిఫికేషన్ క్లియర్ గా 1-2 సార్లు చదువుకోవాలి. నోటిఫికేషన్ మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ ఉంటుంది, స్టేజ్ 2 రిజిస్ట్రేషన్ ఉంటుంది, థర్డ్ పాయింట్ ఫీ పేమెంట్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి ఫీ ఉండదు. మీకు రిమైనింగ్ వాళ్ళకి 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుందాం. చూసాం, రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఆన్లైన్ గ్రామీణ డక్ సేవ ఎంగేజ్మెంట్. సో ప్లీజ్ గో త్రూ ద డీటెయిల్స్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ సబ్మిషన్ ఇన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడింగ్ ద హోమ్ పేజ్ బిఫోర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్స్. సో అప్లికేషన్ మనం సబ్మిట్ చేయకముందు ఒకసారి మనం నోటిఫికేషన్ క్లియర్ గా చదివి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అర్థం చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసుకోవాలి. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని మీరు ఎంటర్ చేసుకొని సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ రీడైరెక్ట్ మొబైల్ నెంబర్ వ్యాలిడేట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. మీరు కరెక్ట్ గా ఓటీపీ ఎంటర్ చేస్తే వ్యాలిడేట్ అవుతుంది. తర్వాత మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి మీ ఇంట్లో ఎవరిదైనా ఇవ్వచ్చు, దీనికి కూడా ఓటీపీ వస్తుంది. సో ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసుకొని వ్యాలిడేట్ ఈమెయిల్ ఐడి మీద ప్రెస్ చేస్తే అగైన్ మీకు ఓటీపీ అనేది మెయిల్కి వస్తుంది. ఆ మెయిల్లో మీరు ఓటీపీని చెక్ చేసుకోవాలి. మెయిల్కి వచ్చిన ఓటీపీని మీరు కరెక్ట్ గా ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని సబ్మిట్ ఓటీపీ మీద ప్రెస్ చేస్తే ఈమెయిల్ వ్యాలిడేట్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తారు. తర్వాత థర్డ్ స్టెప్ వచ్చి అప్లికెంట్ నేమ్ యాజ్ పర్ సెకండరీ స్కూల్ పాస్ సర్టిఫికేట్. అంటే 10th మార్క్స్ కార్డ్ లో మీ మీ నేమ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ గా అలానే మీరు ఇక్కడ టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 10th సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకొని ఫిల్ చేయడం బాగా ఈజీగా ఉంటుందని నా అభిప్రాయం. సో 10th మార్క్స్ కార్డ్ లో మీ నేమ్ ఎలా ఉందో క్లియర్ గా అలాగా టైప్ చేసుకోవాలి. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఫాదర్ ఆర్ మదర్ నేమ్. 10th మార్క్స్ కార్డ్ లో మీ ఫాదర్ నేమ్ ఉంటే ఫాదర్ నేమ్, లేదంటే మదర్ నేమ్ ఉంటే మదర్ నేమ్. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ను మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత జెండర్, మీరు జెండర్ ప్రిఫరెన్స్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ కేటగిరీస్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ సర్కిల్ మీరు ఏ స్టేట్ సంబంధించిన వాళ్ళు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ సెకండరీ స్కూల్ 10th మీరు పాస్ అయిన సంవత్సరం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ 10th మీరు పాస్ అయిన సంవత్సరం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు క్యాప్చా ఇచ్చారు. ఆ క్యాప్చాను కరెక్ట్ గా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు మీ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. మీరు ఇక్కడ సెకండ్ పార్ట్ ఇది మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసుకోవాలి. తర్వాత యాజ్ ఆర్ యూ ఏ పర్సన్ విత్ డిజేబిలిటీ, మీరు ఏదైనా డిజేబిలిటీ ఉంటే ఎస్ అని, లేదంటే నో అని ఇవ్వాలి. ఎస్ అని ఇస్తే టైప్ ఆఫ్ డిజేబిలిటీ, సెలెక్ట్ పీడబ్ల్యూ సబ్ కేటగిరీ, ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నేను నో అని ఇస్తున్నాను. టైప్ ఆఫ్ లాంగ్వేజ్, మీ 10th క్లాస్ మీడియం, మీరు ఏ మీడియంలో చదివారు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంప్లాయర్ కాదని, వెదర్ యువర్ ఎంప్లాయిడ్ ఆర్ నాట్, సో మీరు ఎంప్లాయ్ చేస్తాను, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత 10th మీరు చదివిన మీడియం సెలెక్ట్ చేసుకుని ఓకే ప్రెస్ చేస్తే
ఇక్కడ తర్వాత మీ ఫోటోస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోటో 150 KB కన్నా ఉంచుకోకుండా ఉండాలి. ఇది డైమెన్షన్స్ అన్ని ఇక్కడ అన్ని క్లియర్ గా ఇచ్చారు. ఈ ఫోటో క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేసుకోవాలి. తర్వాత సిగ్నేచర్ కూడా 20 KBకి మించకుండా మీ సిగ్నేచర్ ను అప్లోడ్ చేసుకోవాల్సి. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీ డీటెయిల్స్ అన్ని రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మీకు విజిబుల్ అయితే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. దీన్ని డీటెయిల్స్ అన్ని అప్లికేషన్ ఇవన్నీ ఉంటాయి. మీరు అన్ని క్రాస్ చెక్ చేసుకొని ఫర్దర్ స్టెప్స్ కి మూవ్ అవ్వాలి. సో ఇక్కడ ఇక్కడ డిక్లరేషన్ ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇలా మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. దీన్ని మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఫ్యూచర్ లో మీకు యూజ్ అవుతుంది ఇది. తర్వాత కంటిన్యూ టు అప్లై మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ టు అప్లై మీద క్లిక్ చేసి ఇలా వస్తుంది. మీరు ఏ స్టేట్ కు సంబంధించిన వాళ్ళు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కింద మీకు మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కింద ఇచ్చిన క్యాప్సాని ఎంటర్ చేసి నెక్స్ట్ మీద ప్రెస్ చేయాలి. తర్వాత మీకు ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ప్రజెంట్ అడ్రస్ ఎక్కడ ఉన్నారు, పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ ఉన్నారు అనేది ఫిల్ చేయాలి. మీరు రెండు కమ్యూనికేషన్ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే కమ్యూనికేషన్ అడ్రస్ లో మీరు ఆధార్ లో ఉన్న అడ్రస్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డోర్ నెంబర్, తర్వాత మీ స్ట్రీట్ ఉంటుంది కదా, మీ స్ట్రీట్, తర్వాత మీ విలేజ్ నేమ్, తర్వాత మీ మండల్ నేమ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీ ఏరియా పిన్ కోడ్ ను ఎంటర్ చేస్తే మీ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ వచ్చే సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ అనే ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఈ అడ్రస్ మీకు అక్కడ ఆటోమేటిక్ ఫిల్ అయిపోతుంది. తర్వాత మీరు సెలెక్ట్ బోర్డ్ అని మీ 10th క్లాస్ ఎగ్జామినేషన్ పాస్ అయిన బోర్డు ఉంటుంది. మీ 10th క్లాస్ మార్క్స్ సీట్ మీద పైన మెన్షన్ చేసింటారు. దాన్ని మీరు కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ బోర్డు మీరు కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మార్క్స్ తర్వాత సెలెక్ట్ రిజల్ట్ సెలెక్ట్ మార్క్స్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీ మార్క్స్ ను 10th క్లాస్ లో మీకు వచ్చిన మార్క్స్ ను మీ స్కోర్ 10th క్లాస్ లో ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీరు క్లియర్ గా చూసుకొని ఇక్కడ ఎంటర్ చేయాలి. మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్ హిందీ, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు. మీరు సెలెక్ట్ చేసుకున్న బోర్డుని బట్టి మీ మార్క్స్ లాంగ్వేజెస్ చేంజ్ అవుతాయి. సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజెస్, థర్డ్ లాంగ్వేజ్ సేమ్ ఉంటుంది. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది. మీరు ఏ బోర్డు సెలెక్ట్ చేసుకుంటారో దానికి తగ్గట్టుగా ఇక్కడ సబ్జెక్ట్స్ ఉంటాయి. మీ మార్క్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీ సబ్జెక్ట్ మార్క్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా క్రాస్ చెక్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్లోకి మీరు రీడైరెక్ట్ అవుతారు. నీట్గా క్రాస్ చెక్ చేసుకుని మార్క్స్ మీరు నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లోకి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీరు డివిజన్ అప్లైంగ్ ఫర్ మీరు ఏ డివిజన్కి అప్లై చేయాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. తర్వాత మీరు ఆ డివిజన్లో మీకు 26 ప్రిఫరెన్సెస్ ఉంటాయి. 26 ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ప్రతి ఒక్కటి మీరు ఫిల్ చేసుకోవాలి. మీకు ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉన్నదో అక్కడ నుంచి మీరు ఫిల్ చేసుకుంటారు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏమంటే ఇక్కడ గ్యాప్ ఇవ్వకూడదు. పోస్ట్ ప్రిఫరెన్స్ లో ఏది కూడా బ్లాక్ ఇవ్వకూడదు. ప్రతి ఒక్కదాన్ని మీరు ఫిల్ చేయాలి. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ నుంచి స్టార్ట్ చేసుకొని మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. మీరు ఇక్కడ ప్రతి ఒక్కటి ఫిల్ చేసుకుంటారు. ప్రతి ఒక్కటి 26 ప్రిఫరెన్సెస్ మీరు పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఎంటర్ చేయాలి అనమాట. ఈ చెక్ బాక్స్ లో ఎంటర్ చేయాలి. ఈ చెక్ బాక్స్ లో మీరు 26 పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసుకొని రైట్ మార్క్ ఇచ్చి సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయిపోతుంది. తర్వాత మీరు అప్లికేషన్ ను ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకుంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి అవుతుంది. ఇలా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.